హలో యూట్యూబర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి లొకేషన్ చూసారా ఎంత బాగుందో? గ్రీనీగా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి కొండ. మేమైతే ఆ కొండ మీదకి పిక్నిక్ వెళ్ళాలనుకుంటున్నాము. మేము లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళామంటే ఒక 12 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము. చూడడానికైతే లొకేషన్ చాలా బాగుందండి. మా ఇంటి దగ్గర నుంచి చూస్తే కొండ దగ్గరికి 4 కిలోమీటర్స్. అక్కడికి ఓన్లీ నడిచే వెళ్ళాలి. మేమైతే మా నడకను స్టార్ట్ చేసాము. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొని అలా సరదాగా ఫన్నీగా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఈ తుప్పలు డొంకలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాము. ఇక్కడైతే దగ్గరలో పాకలు అవి ఉంటాయండి. ఆ పాకల దగ్గరే కోళ్ళని, ఆవుల్ని, ఇలాంటివి గేదెలు సంథింగ్ అవన్నీ కలిపి ఇక్కడే పెంచుకుంటారు చాలామంది. వాళ్ళ వాళ్ళ చేలల్లో ఇలాంటివి పెంచుకుని చూడండి దగ్గర దగ్గర కాలువ కూడా వచ్చింది. దీన్ని గోదావరి గట్టు అంటారు. అయితే మేము అది దాటి వెళ్ళాలన్నమాట. అయితే అలా సరదాగా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ అయితే మా నడకను సాగించామండి. చూడండి చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మనం బండ్ల మీద, కార్ల మీద సంథింగ్ ఏ వెహికల్ మీదన్నా తిరుగుతాం, అది పెద్ద అనిపించదు. బట్ ఎక్కువ మంది అలా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా మన నడకను సాగిస్తూ చాలా అంటే చాలా బాగుంటుందండి. మా చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చాయి నిజం చెప్పాలంటే. మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నాను. ఒకసారి చేయండి. ఎందుకంటే మన చిన్నప్పుడు మెంబర్స్ అందరూ కలిసి అలా అప్పుడు జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళడం అనేది చాలా చాలా మంచి మెమొరబుల్గా ఉండిపోద్దండి. ఒకసారి చూడండి, దీనికైతే రోడ్ అది ఉండదు. జీడి తోటలు, మామిడి తోటలు, చెట్లు పుట్టలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. మేము చాలా డేస్ అయింది కాబట్టి దారి మర్చిపోయాం. ఎలా వెళ్తున్నాం అన్నది సరిగా గుర్తులేదు. సర్లే ఏదైతే ఏమైంది, అలా నడుచుకుంటూ పోవచ్చు అనేసి నడుస్తున్నాము. కానీ దగ్గర దగ్గర భయం వేస్తుందండి. కానీ అక్కడికి వెళ్ళిపోతున్నాం అన్న క్యూరియాసిటీలో మేము అట్లా వెళ్ళిపోతున్నాము. ఇంకేముంది చూడండి, ఇక్కడ ఏంటంటే కొండ దగ్గరలోనే పంట సాగు చేస్తున్నారు. ఇవి ముళ్ళ చెట్లు, బెండి చెట్లు ఇలా చాలానే ఉన్నాయి. నేను అంత ఫుల్గా చూపించట్లేదు. కేవలం ఆ కొండ దగ్గరికి వెళ్ళాలన్న ఆతృతతో ఉన్నాము. ఎట్టకేలకి దగ్గరికి అయితే వస్తామండి. కష్టపడి నడిచేసాము. ఇంకా అసలైంది ఇప్పుడు మొదలవుతుంది. కొండ పైకి ఎక్కాలి, బరువులు ఇవన్నీ మోసుకుని. మేమైతే కేవలం ఆడవాళ్ళం వెళ్ళామండి. ఓన్లీ లేడీ బ్యాచ్, డేరింగ్ బ్యాచ్ సంథింగ్. మా వాళ్ళందరూ చూడండి ఎంత చక్కగా ఎక్కేస్తున్నారో. ఇంకా దగ్గరికి వస్తాం కదా, ఎవరిష్టం వాళ్ళదే. ఫొటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ, అట్లా కబుర్లు చెప్పుకుంటూ అలా అలా మెల్లిగా అయితే కొండ ఎక్కేస్తున్నామండి. ఇంకేముంది, దగ్గరికి వస్తాము. బట్ కాళ్ళు అయితే నొప్పి వస్తున్నాయి. బట్ అనుకున్న సాధించేయాలన్న పట్టుదలతో పైకి వస్తామండి. ఇక్కడ చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. పెద్దగా డెవలప్ అయితే చేయలేదు, ఎందుకంటే కొండ మీద కాబట్టి. అలా టెంపుల్ వరకు వస్తాము. ఇంకేముంది, ఇక్కడ గుహ కూడా ఉంటుంది. మేము ఇప్పుడు నడిచేది అక్కడికే అండి. ఇంకా రాళ్ళు ఇవి తుప్పలు ఇవన్నీ పాములు అవి ఉంటాయేమో, ఇంకేమైనా ఉంటాయి అనేసి ఒక పక్క భయం వేస్తున్నా సరే వెళ్ళిపోవాలి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలనేసి ఫాస్ట్గా నడిచేస్తున్నాము. ఇలా ఎలా అయితేనే కొండ పైకి ఎక్కేసిన తర్వాత చుట్టూ చూస్తే లొకేషన్ ఇదండి. అయితే గుహ అయితే చూడండి, గుహ అయితే చాలా పెద్దది. బట్ మేము గుహలోకి వెళ్ళడానికి ఫస్ట్ భయపడ్డాము. అంటే ఏమన్నా ఉంటాయా అలా ఎలా అనేసి. చూడండి అట్లా చూస్తున్నాం అక్కడ నించుని, ఏంటి ఏం చేయాలి అలా ఎలా అనేసి. ఏదైతే ఉంది, ఇంకా వస్తాం కదా, సాధించేసామన్న ఒక ఆనందం మాలో ఉంది. ఇంకా కేవలం మేము లేడీస్ మాత్రమే వెళ్ళాం కదా, కొంచెం భయం అయితే ఉంది. బట్ ఇంకా దేవుడిని దర్శించేసుకొని ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అవి పెట్టేసి మంచి లొకేషన్కి వస్తామండి. ఈ లొకేషన్ నుంచి చూస్తే మొత్తం అంతా కనిపిస్తుంది. చూడండి మాకైతే ఇది మంచి ఎక్స్పీరియన్స్.